తల్లికి పెళ్ళాంకి మధ్యలో నుజ్జు నుజ్జే నలిగిపోతున్న బ్రదర్స్ కోసం ఈ వీడియో. ఎందుకన్నా అంత పరేషాన్ అవుతున్నారు? మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి, వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వండి. మీ తల్లి దగ్గరికి పోయి సీదా, చూడమ్మా ఇది నా పెళ్ళాం, ఎంత బయట నుంచి వచ్చిందైనా సరే ఇప్పుడు నా వైఫ్, మన ఫ్యామిలీ మెంబర్. వాళ్ళందరినీ వదిలేసి మిగతా లైఫ్ మొత్తం మనతో స్పెండ్ చేయడానికి మన ఇంటికి కోడల్లాగా వచ్చింది కాబట్టి ఆమెకి మీరు వాల్యూ ఇచ్చి తీరాల్సిందే. ఆమె మీద పడి ఏడవకండి, ఆమె మీద సాడీలు చెప్పకండి అని చెప్పేసేయండి. ఇటు మీ పెళ్ళాం దగ్గరకు వచ్చేసి, చూడు నీకు ఇచ్చే వాల్యూ నీకు ఇస్తా, వాళ్ళకి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇస్తా అని భరోసా ఇవ్వండి. అయిపోయి. అట్లా కాకుండా మీ అమ్మ ఏం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు, మీ అక్క ఏం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు, మీ నాన్న ఏం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు, మీ చెల్లెలు ఏం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. చిట్టుక్కున లేచి మీ పెళ్ళాం మీద ఎగురుతావు. ఇదేం లెక్క? అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో చూసుకునేది లేదా? మళ్ళీ ఏమనంటే నా తల్లి ఫీల్ అవుతుందేమో, నా సిస్టర్స్ ఫీల్ అవుతారేమో ఏమనంటే, వాళ్ళని అడగలేను నేను సైలెంట్గా ఉండమని, సో నిన్నే అడగగలుగుతా, సో నువ్వే సైలెంట్గా ఉండాలని నీ పెళ్ళాంకి చెప్పుకుంటావు. బాగానే ఉంది. ఎన్ని రోజులని సైలెంట్గా ఉంచుతావు ఆమెని? ఆమెకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఆమెకంటూ ఒక మనసు ఉంటుంది కదా, అది ఆలోచించరా మీరు? ఎంత బయట నుంచి వచ్చిందైనా సరే ఆమెకంటూ ఒక వాల్యూ ఇవ్వాలి కదా. అట్లా కాకుండా వాళ్ళు ఏదైనా చెప్పంగానే వినేసి ఈమె మీద ఎగిరి మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? సోచు.